పిల్లరా మనం గడిచిన దినాల్లో మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం వరకు ఉన్నటువంటి అనేకమైన సంగతులు, ఆ వచనాల్లో ఉన్నటువంటి విషయాలు నేర్చుకొనటం అనేది జరిగింది. మరి ఈ సమయంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 19, 20 వచనాలను మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 19, 20 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా పరిశీలన చేయండి. అలాగే మీకేమన్నా అర్థమైన విషయాలు గాని, అర్థం గాని విషయాలు గాని ఏమన్నా ఉంటే మీకు ప్రీవియస్ నాలెడ్జ్ దీనికి సంబంధించి ఏమన్నా ఉన్నా కూడా పంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. 19వ వచనం చదువుతున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించాల్సినటువంటి శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి ప్రియులరా. మరి వాటిని ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. మొదటగా మరి పరలోక రాజ్యపు తాళపు చెవులు అన్నటువంటి ఆ పదానికి అర్థం ఏంటో అనేటటువంటి విషయాలు, అలాగున్నే మరియు నీకిస్తాను అని పేతురు గారికి చెప్తున్నారంటే ప్రభుల వారు, పేతురు గారికి తప్ప ఇంకెవరికి అవి ఇవ్వబడలేదా? అలాగా ఒకవేళ ఇవ్వబడకపోతే మరి పౌలు గారికి పరలోక రాజ్యంలోనికి అనేకులను ఆయన తీసుకొచ్చాడని మనం అంటున్నాం కదా, పౌలు గారు గాని, మిగిలిన అపోస్తలులు గాని. మరి దాని సంగతి ఏమంటారు? అలాగున్నే వాళ్ళ తర్వాత కూడా మనం చాలా మందిమి ప్రతి తరంలో వర్క్ చేస్తూ, మరి సేవ చేస్తూ, ఆత్మలను రక్షిస్తూ మరి ఉంటున్నాం గదా! మరి మనందరి సంగతి ఏంటి? అలాగే అసలు పరలోక రాజు ఈ తాళపు చెవులు అన్నటువంటి ఆ యొక్క మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? అట్లాగే భూమి మీద బంధించబడితే పరలోకంలో బంధించబడటం అంటే ఏంటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ విప్పబడటం అంటే అక్కడ విప్పబడటం ఏంటి అనేటటువంటి విషయాలు. ఈ విషయాలన్నీ గూడా మీరు దయచేసి పంచుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? త్వరగా రెస్పాండ్ అవ్వండి. అమ్మా అందరూ లైన్‌లో ఉన్నారా లేదా? మరి వందనాలమ్మా. మాట్లాడండి తల్లి. అసలు ఏమన్నా మీకు అర్థమైందా? కాలేదా? అర్థం కాకపోతే ఎవరికి అర్థం కాలేదన్నా చెప్పండి. లేదు మీకేమన్నా తెలుసుంటే దానికి పంచుకోండి. సైలెంట్‌గా అయితే ఎవరు ఉండకండి దయచేసి. ఎందుకంటే అది రికార్డింగ్ ఎళ్తుంది గదా! ఇది ఎప్పటికీ అట్లా తరాలు ఉండిపోద్ది ఈ గ్యాప్‌లంతా గూడా. మీరు యాక్టివ్‌గా ఉండాలి లైన్‌లో ఉన్నటువంటి వాళ్ళు. దయచేసి రెస్పాండ్ అవ్వండి. మీకు తెలియకపోతే తెలీదనన్నా చెప్పండి. అన్న ఇక్కడ పేతురు గారికి తాళపు చెవులు ఇవ్వడానికి కారణము అంటే నేనేమనుకుంటున్నానంటే ఈయన మొదటి నుంచి ఆయనకు నమ్మకంగా దేవునికి సేవలు కొనసాగిస్తా చేస్తున్నందుకు ఏమన్నా ఆయనకి ఇస్తానని తెలియపరచడం అనుకుంటున్నా. ఓకేనమ్మా. మంచిది. అంటే రీజన్ ఓకే అమ్మా. అది కాదు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురు గారికి మాత్రమే ఇవ్వబడి ఉంటే, మిగిలిన వాళ్ళెవరు ఎవరిని ఏ ఆత్మని రక్షించలేదా? పరలోకాన్ని చేరే విధంగా ఎవరు పని చేయలేదా? మరి పౌలు గారి సంగతి ఏంటి? తర్వాత తరాల్లో వచ్చినటువంటి సేవకుల సంగతి ఏంటి? ఈ కాలంలో మనందరం దేవుని పిల్లలు చాలా మంది సేవ చేస్తున్నారు గదా! వాళ్ళెవరు పరలోకానికి ఎవరిని చేర్చలేదా? ఎందుకంటే తాళపు చెవులు పేతురు గారికి ఇచ్చాను అని చెప్పిన మాటను బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? నేను అది అడుగుతున్నది. వందనాలన్నా. వందనాలమ్మా చెప్పండి. పేతురు గారికి తాళపు చెవులు ఇచ్చి ఉన్నారు అనంటే ఆయన స్థానంలో కాపరులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆ యొక్క పరలోక రాజ్యపు తాళాలు ఇచ్చినట్లన్నా. ఎలాగంటే ఆయన ద్వారా రక్షణలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ యొక్క అవకాశం ఉంటది అని నేను
అనుకుంటున్నాను. అలా అనేనటని అనుకున్నాను. ఓకే అమ్మా. ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడండి. సిస్టర్ తెలిసినటువంటి విషయాలు ఆవిడ చెప్పడం జరిగింది. మిగిలిన వాళ్ళు మాట్లాడండి. వందనాలనా? వందనాలమ్మా, చెప్పండి అమ్మా. ఏమన్నా ఇది పేతురు అంటే బండ, ఈ బండ మీద సంఘములు కడతానన్నాడు కదన్నా. అమ్మా ఆ ఆ విధంగా అది ఉండొచ్చు ఒక కారణము. ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అట్లా 3 సార్లు అడిగినప్పుడు ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అవును చెప్పాడు కదన్నా, నీవే నిత్య జీవము అవును నా యొక్క అవునమ్మా గొర్రెలను మేపు, నా అవునమ్మా గొర్రెలను కాయు అని. అది కారణం అవునమ్మా ఉండొచ్చు అవును. అని అనుకుంటున్నాను. ఓకే అమ్మా. అంటే నాకు అంటే ఆయనకి ఎందుకు ఇచ్చారు అనే దానికంటే నాకు కావాల్సింది ఏంటంటే మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి, మిగిలిన అపోస్తలు గాని, పౌలు గారు గాని, తర్వాత తరంలో మనం గాని మన పాత్ర ఏమంటారు, అవి మనకు అంటే మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వబడలేదు. తాళపిచ్చేవి ఒక్కరికే కదన్నా ఇచ్చేది, అందరికి ఇవ్వాలంటే ఆయనతో కూడా మిగతా వారు కూడా ఉంటారని అర్థం అని అనుకుంటున్నాను. ఓకే అమ్మా, అలాగైతే ఒక చిన్న విషయం ఆలోచన చేయండి. అన్ని జనులకు అపోస్తలు అవటానికి ఎక్స్క్లూజివ్ గా పౌలు గారు సపరేట్ కావటం జరిగింది. వీళ్ళ మినిస్ట్రీస్ డిఫరెంట్. అంటే చెప్పమ్మా. అందరికంటే ఎక్కువగా నమ్మకం కలిగిన పేతురు అని మన అలా కదమ్మా, నేను ఏమంటున్నానంటే ఆయనకి ఎందుకు ఇవ్వబడ్డాయనే ప్రశ్న కాదమ్మా, మీరు అక్కడ ఎక్కువ ఆలోచన చేస్తున్నారు. నేను అనటం ఏంటంటే ఇప్పుడు కేవలం యూదులకు, ఇశ్రాయేళ్ల కొరకు పేతురు గారు మిగిలినటువంటి అపోస్తలు సువార్త పరిచయ నిమిత్తం, ఆత్మల రక్షణ నిమిత్తం వాళ్ళు నియమించబడ్డారు. ఇక పూర్తిగా వీటితో సంబంధమే లేకుండా ఉన్నారు కదా పౌలు గారు. అన్ని జనులకు అపోస్తలత్వం చేసి బాధ్యత వహించి వాళ్ళను రక్షించే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన కిందే, ఆయన నాయకత్వం కింద లేరు కదా పౌలు గారు. అది నేను అడుగుతున్నది. అన్ని జనుల మధ్య కదమ్మా ఆయన పరిచయం చేసింది. చెప్పండి అమ్మా. ఈయనకు తాళపు చెవులు, పరలోకపు తాళపు చెవులు ఇచ్చినట్టుగా ఒక పేతురు గారికి కూడా నేను నా పరువు కడ ముట్టించింది, నేను నీతి కిరీటం సంపాదించుకున్నానని చెప్పారు కదా. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనది ఇచ్చినారని నేను అనుకుంటున్నాను. అందరికీ ఒకటేలాగా కాకుండా. రైట్ అమ్మా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఫైనల్ కాదు. మనం ఎప్పటికీ ఆలోచన చేయాల్సిన విషయం ఒకటేనమ్మా. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నటువంటి ఈ మాటే అక్కడికి అయిపోలేదు. తర్వాత సంఘానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, పనులు, తర్వాత వచ్చేసి సువార్త వ్యాప్తి విస్తరించటం, సేవకులు అధికమైపోవటం, తరాలు మారిపోవటం, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే దట్ ఈస్ నాట్ ఫైనల్. చివరిది కాదు, చివరి ఆప్షన్ కాదు. ఇకపోతే నీకు మాత్రమే, ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో ఈ తరములో నీవు మాత్రమే నీతిమంతుడై ఉండుట నేను చూచాను అని మాత్రమే అన్నటువంటి మాటలు ఎక్కువ కనబడతాయి మనకు. నిజంగా ఒక్కడే ఉన్నట్టయితే బాగా గమనించండి. ఒక్కరే గనక అలాంటి పనులకు ఉండింటే ఖచ్చితంగా నీవు మాత్రమే ఉన్నావు అనే మాట కనబడేది. కానీ నీకిస్తాను అని చెప్పినటువంటి మాట మాత్రం మనకు కనబడుతుంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే తాళం లేదా తాళపు చెవులు దేనికి అవసరం, దేనికి ఉంటాయి అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మూయబడినటువంటి డోర్లకి, తాళాలకి, తలుపులకి, మూయబడిన తలుపుల కొరకు, వాటిని తెరుచుట కొరకు మనకేం కావాలి అంటే తాళపు చెవులు కావాలి. అంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిస్తాను అని యేసు ప్రభులు వారు చెప్పారంటే ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరలోక రాజ్యము మూయబడి ఉన్నది. ఆ మూయబడిన పరలోక రాజ్యాన్ని తెరవటానికి తాళపు చెవి అనేది ప్రారంభంలో ఆయనే తెరిచాడు గనుక తెరవాలి గనుక ఆయన ద్వారానే సంఘములోనికి విశ్వాసులు విస్తరించాలి గనుక, ప్రవేశించాలి గనుక
ఆయనకి ఇస్తాను అని చెప్పాడు. అది ప్రారంభం. అంటే పరలోక రాజ్యం మూయబడి ఉంటే మూయబడినటువంటి పరలోక రాజ్యాన్ని తెరిచి లోపలికి ఒక 3000 మందిని చేర్చటానికి మొదటిగా అవసరమైనటువంటి వ్యక్తి పేతురు గారు అని అర్థం. ఇకపోతే తాళపు చెవులు అనేటటువంటివి దేన్ని సూచిస్తాయి అని గమనించగలిగితే, ఒకటి అధికారానికి సూచన, 2 బాధ్యతకు సూచన. ఓ మనిషికి తాళపు చెవులు ఇస్తున్నామనంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అథారిటీ ఉంది ప్లస్ బాధ్యత కలిగిన వ్యక్తి అని అర్థం. ఎవరికి పడితే వాళ్ళకి అసలు మన ఇంట్లో ఉన్నటువంటి అల్మెరా బీరువా తాళపు చెవులు ఇవ్వు. అందున వాటిలో విలువైనటువంటి డబ్బులు, బంగారము, వెండి లాంటివి, లేకపోతే భూములకు సంబంధించిన దస్తావేజులు, విలువైనటువంటి ఇంటికి సంబంధించిన దస్తావేజులు ఉంటే ఎవరికి పడితే వాళ్ళకి మనం ఇవ్వం. ఎవరికి ఇస్తాము అని అంటే ఒక అథారిటీ, ఒక అధికారము కలిగినటువంటి వ్యక్తికి ఇస్తాం. రెండవది అంతకంటే మించి బాధ్యత కలిగిన వ్యక్తికి ఇస్తాం. ఈ రెండు కూడా పుష్కలంగా కలిగిన వ్యక్తి పేతురు గారు మొదట. అందరికంటే ప్రభువు కడ చేరినటువంటి వాళ్ళల్లో అందరికంటే మొదట పేతురు గారిలో ఇవి ఉన్నాయి. అందుకొరకే పేతురు గారికి అవి ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు మరొక ప్రశ్న ఏమిటంటే, అసలు తాళపు చెవులు అంటే దానికి ఏమన్నా ఒక భావం గాని, ఒక అంతరార్థం గాని ఏమైనా ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. తాళపు చెవులు అన్నటువంటి పదానికి అంటే ఏమైనా అంటే మనకు అక్షరార్థం కాకుండా అంతరార్థం గాని లేదా ఆత్మీయార్థం ఏమైనా ఉందంటారా? అసలు ఏంటా తాళపు చెవి? పేతురు గారికి ఇచ్చినటువంటి తాళపు చెవి ఏమిటి? ఎవరైనా? సువార్త అనుకుంటున్నా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. తాళపు చెవి అంటే అర్థం ఇక్కడ దేని ద్వారా దేనికి వాళ్ళు లోబడ్డారు? 3000 మంది సువార్తకు లోబడ్డారు. సువార్తకు లోబడి వాళ్ళు రక్షణ పొందటం జరిగింది. కాబట్టి పరలోక రాజ్యపు తాళపు చెవులు అనంటే ఏదేదో అనుకోవాల్సిన పని లేదు. అది సత్యవాక్యము, రక్షణ వాక్యము, సువార్త వాక్యము అని అర్థం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురు గారి దగ్గర మాత్రమే ఉన్నాయా? మిగిలిన అపోస్తలుల దగ్గర కూడా ఉన్నాయా? పౌలు గారి దగ్గర కూడా ఉన్నాయా? ఆయా తరాల్లో ఉన్నటువంటి దైవజనుల దగ్గర కూడా ఉన్నాయా? మన దగ్గర ఇప్పుడు కాలంలో ఉన్నటువంటి దైవజనుల దగ్గర కూడా ఉన్నాయా? చెప్పండి. అందరి దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాను. అందరి దగ్గర ఉన్నాయి. ఎంతమంది అయితే వెరీ గుడ్ అమ్మా. సత్యవాక్యమును ఒక పాపి రక్షణ కొరకు సక్రమంగా ఉపయోగించి అతను రక్షించబడటకు లేదా ఆమె రక్షించబడుటకు ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళందరి దగ్గర పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవ్వబడ్డాయి. ఇది పేతురు గారికి మాత్రమే ఇవ్వబడిన వ్యక్తిగత అధికారము గాని వ్యక్తిగత బాధ్యత గాని కాదు. అది ప్రారంభములో ఇవ్వబడింది. ఆ తదుపరి ఈ సువార్త భారం ఎవరెవరికి ఇవ్వబడింది? ఈ తాళపు చెవులు ఎవరెవరికి ఇవ్వబడ్డాయనంటే ఎంతో మంది. ఇప్పుడు సమరయులు మారారు. ఎవరి వల్ల మారారు చెప్పండి? సమరయులు అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో సమరయుల్లో బాప్టిజం పొందడం జరుగుతుంది చాలా మంది. ఎవరి వల్ల? కాదమ్మా. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో సమరయులు మార్పు చెందటం జరుగుతుంది. ఎవరి వల్ల? ఎవరికైనా మీకు ఎవరికి ఐడియా లేదా? ఫిలిప్పు గారి పరిచర్య వల్ల. ఫిలిప్పు గారు పరిచర్య వల్ల సమరయుల మధ్య ఫిలిప్పు గారు పరిచర్య చేయటం అనేది జరుగుతుంది. ఒకసారి చూద్దాం మీకు అర్థం కావటానికి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో ఎక్కడ ఉంటున్నారు అని అంటే 4వ వచనం చూడండి. 4వ వచనం చదవండి అప్పుడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మా. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. అంటే ఇదంతా చాలు తల్లి. ఇదంతా జరుగుతున్నది సమరయ ప్రాంతంలో.
సమరయుల్లో అక్కడ 9వ వచనంలో కూడా సీమోను అను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో, ఏ పట్టణం అది? అది సమరయుల పట్టణంలో ఇదంతా జరుగుతున్నాయి. అందుకే చూడండి, సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను, క్లారిటీగా ఉంది. సో ఫిలిప్ గారు ఏం చేశారు? 12వ వచనం చూడండి. అయితే ఫిలిప్పు దేవుడి రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరికి కూడా ఇవ్వబడ్డాయి? ఫిలిప్ గారికమ్మా, ఫిలిప్ గారికి కూడా ఇవ్వబడ్డాయి. రక్షణలోకి ఎవరైతే తీసుకుని వస్తున్నారో ఒక మనిషిని, ఆ మనిషికి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవ్వబడ్డాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ చేర్చబడ్డారు? పరలోక రాజ్యంలో వారసులుగా చేయబడ్డారు. సంఘంలో చేర్చబడ్డారంటే పరలోక రాజ్యంలో చేర్చబడ్డారని కదా అర్థం. కనుక పేతురు గారికి మాత్రమే కాదు, మిగిలిన అపోస్తలకి అందరినీ మొత్తం ఆన్ ది హోల్ టోటల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరెవరికి ఇంకా ఇవ్వబడ్డాయి అనేది ఒకే ఒక్క మాటలో మనం చూడగలిగితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దీన్ని మహా ఆజ్ఞ అని అంటారు, గ్రేట్ కమిషన్ అని కూడా అంటారు. మనం చాలాసార్లు చదివాం కదా. ఇక్కడ ఏమనుంది? కాబట్టి మీరు వెళ్ళి, మీరు మీన్స్ ఇయర్, మీరంటే ఎవరండి? ఇక్కడ మీరంటే ఎవరండి? శిష్యులు, అపోస్తలుడు. సో అపోస్తలు అందరూ ఏం చేయమని చెప్తున్నాడు యేసు ప్రభుల వారు? సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎట్లా శిష్యులుగా చేయటం ఎలా సాధ్యం అవుద్ది? అలాగే బాప్తిస్మం ఇవ్వటం ఎలా సాధ్యం అవుద్ది అనేటటువంటి విషయం ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఒక్కటే, సర్వలోకమును వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడినని మనకు మార్కు సువార్తలో చాలా క్లారిటీగా ఉంటుంది. 16వ అధ్యాయానికి వద్దాం క్లారిటీగా. ఇంకా 16వ అధ్యాయం మార్కు సువార్త 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ఆ సువార్తను నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, పరలోక రాజ్యంలో చేర్చబడతాడు అని చెప్పాడు. సో పరలోక రాజ్యపు తాళపు చెవులు అనగానే అది ఏమిటని అర్థం చెప్పండి. ఇప్పుడు పరలోక రాజ్యపు తాళపు చెవులు అనగానే దాని అర్థం ఏంటి? పరలోకము అనగా సంఘమున, తాళపు చెవులు అనగా సువార్త ప్రకటించొచ్చు ఆ యొక్క మందిరానికి. తాళపు చెవులు అంటే సువార్త ప్రకటన అమ్మ, రక్షణ సువార్తే. తాళపు చెవులు అంటే రక్షణ సువార్తే. అది ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళ దగ్గర ఏమున్నట్టు? తాళపు చెవులు, పరలోక రాజ్యపు తాళపు చెవులు ఉన్నట్లు. సో మనం అందరం కూడా ఇప్పటి కాలంలో ఉన్నటువంటి ఎంత గొప్పవాళ్ళో, ఎంత ధన్యులో మనం, ఎంత ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడంటే, ఒకనాడు సమస్తాన్ని అసలు పెంటగా ఎంచి ప్రాణములు సైతం వాళ్ళకి ప్రియమైనదిగా ఎంచకుండా పానార్పణముగా పోయబడినటువంటి మహనీయుల చేతికి ఇవ్వబడిన తాళపు చెవులు ఈరోజు వాళ్ళ కాళ్ళ క్రింద ధూళికి కూడా సమానంగాని మాలాంటోళ్లకు దేవుడు అనుగ్రహించాడు. గొప్ప భాగ్యం. కాబట్టి ఇది చాలా 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 గొప్ప భాగ్యంగానే భావించి, గొప్ప ఆధిక్యతగానే, ఆశీర్వాదంగానే భావించి, ధన్యతగానే భావించినటువంటి సేవకులు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. మర్చిపోకండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఈ పరలోక రాజ్యపు తాళపు చెవులు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు చరిత్రలో, తెలుసా? ఏమండి? పరలోక రాజ్యపు తాళపు చెవులు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరనంటే ఒక ఇస్కరియోతు యూదా ఎంతో మందిని దేవుడి రాజ్యంలోనికి చేర్చాల్సినటువంటి ఘనమైన స్థానంలో ఉన్న వ్యక్తి దౌర్భాగ్యుడిగా తాను ఎక్కడికి వెళ్ళిపోయాడనంటే మరి నరకానికి, తన చోటికి వెళ్ళిపోవటం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, యేసు ప్రభుకు ఉన్నటువంటి గొప్ప అధికారం ఏంటయ్యా అని అంటే, ఆయనలో మనం చూడాల్సిన మరొక యాంగిల్ ఒకటి ఉంది. అదేంటంటే ఆయన చేతిలో పరలోక రాజ్యపు తాళపు చెవులు మాత్రమే కాదు,
తేడా జరిగితే ఎక్కడికి పంపించడానికి తాళపు చెవులు ఉన్నాయి తెలుసా అండి? ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దాం, 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. యేసు ప్రభు దగ్గర ఇంకా ఏమున్నాయి అనేది కూడా రాయబడింది. చదవండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతని గాని, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అంటే యేసు ప్రభు దగ్గర ఏమున్నాయంటండి? ఇంకా పాతాళపు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఒకటే కాదు. అంటే చెప్పిన మాట వింటూ లోబడి రక్షణకు పాత్రుడుగా, అంటే దేవుడిచ్చినటువంటి దాన్ని మహద్భాగ్యంగా భావించి ఆధిక్యతను సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవ్వబడతాయి. ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కాలు రాసుకున్నటువంటి వాళ్లకు డైరెక్ట్ గా దేవుడు పాతాలను తీసేసి నరకంలో పడేసేటువంటి పవర్ కూడా ఆయనకు ఉంది. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసు క్రీస్తే కదా అని రాయబడింది. కాబట్టి ప్రభువును మనం ఎలా చూడాలనుకుంటాం? ఇప్పుడు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అంటాడు దేవుడు. అంటే ఒరే నేను ఉత్తముడిగానే మీరు చూడండి రా, ఉగ్రుడిగా ఎందుకు చూస్తారు అని. యేసు ప్రభువును కూడా పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చేవాళ్ళుగా చూడండి, పరలోకానికి తీసుకెళ్లి నాదుడుగా చూడండి తప్ప మాట వినకపోతే తీసుకెళ్లి నరకంలో పడేసేటువంటి ఆయనగా ఎందుకు చూస్తారు? అసలు అంతవరకు ఎందుకు? ఎడమవైపున ఉన్న వాళ్ళని చూసి ఏమని చెప్తాడు యేసు ప్రభు? మనం చదివాం కదా, తండ్రి చేత మత్తయి సువార్తలో. ఒకసారి చూద్దాం, 25వ అధ్యాయంలో 25వ అధ్యాయము 41వ వచనం చూడండి. ఏమంటున్నాడు ఆయన? మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనము చదవండి అమ్మా. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాజ్ఞలోనికి పోవుడి. అది అంటే నిత్యాగ్నిలోనికి పోవుడి అని చెప్పిన ఆయన కూడా యేసుప్రభువే, మర్చిపోకండి. ఎందుకు? వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకున్నారు. ఇందులో యేసుప్రభుదేం లేదు పొరపాటు. యేసుప్రభు ఏదో క్రూరంగా వ్యవహరిస్తున్నాడు ఏంటి మానవుడు? ఆయన కరుణామయుడు అంటారే, ఆయన దయామయుడు అంటాడు. అవును, కరుణామయుడు దయామయుడు. మరి తేడా జరిగిన వాళ్ళకి న్యాయమూర్తిగా తీర్పు విధించాలి. మరి ఇప్పుడు ఒక మనిషి హత్యలు చేసో లేదా అత్యాచారాలు చేసో గొప్ప మరణ శిక్షకు తగినటువంటి హేతు కలిగి ఉంటే న్యాయమూర్తి మరణ శిక్ష విధించొద్దు మరి? అలాంటిదే ఇది కూడా. కాబట్టి ఎవరిని ఏ రీతిగా ప్రభువుని చూడాలనుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం పిల్లలు. కాబట్టి ప్రభువుల వారి దగ్గర ఏమున్నాయంటే పరలోక రాజ్యపు తాళపు చెవులే కాదు, పాతాళ లోకము యొక్కయు మరణము యొక్కయు తాళపు చెవులు కూడా ఉన్నాయి. కనుక జాగ్రత్త వహించాలి ప్రభు విషయమై. ఎందుకనంటే ఆయన పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవ్వడానికైనా, లేదంటే నిత్యాగ్నిలోనికి పొండి అని చెప్పడానికైనా మన జీవితమే ఆధారం, మన బ్రతుకే గీటురాయి. మనం చేసినటువంటి శరీరంతో జరిగించినటువంటి పనులే భవిష్యత్తును నిర్ణయిస్తాయి, మర్చిపోకండి. కాబట్టి ప్రభువా, నేను ఎట్లా బతికినా కూడా నువ్వు పరలోక రాజ్యపు తాళపు చెవులు నువ్వు పేతురుకి ఇచ్చావు కదా, మాకు కూడా ఇచ్చేస్తావులే, మేము అలా తీసేసుకుని లోపలికి వెళ్ళిపోతామని ఎవరు మనం కళ్ళు కనాల్సిన పని లేదు, పగటి కళ్ళు కనాల్సిన పని లేదు పిల్లరా, మర్చిపోకండి. సో ఏదేమైనా అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడి రక్షణ సువార్త అనేది తాళపు చెవి అన్నదానికి కూడా ఒక ఊతం ఇచ్చేటటువంటి పదం ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఆ సువార్త ప్రకటనే తాళపు చెవి అనేటటువంటి రీతిగా ఉండేటువంటి ఒక చక్కటి మాట మనం చూడగలిగితే లూకా సువార్త చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 52వ వచనం చూద్దాం. ఒకరు చదవండి. లూకా సువార్త 11వ అధ్యాయము అయ్యో 52వ వచనం. ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశింపు వారిని అడ్డగింతురని చెప్పును.
సో ఇక్కడ మనకు ఒక క్లూ వినపడుతోంది. ఏమని? జ్ఞానపు తాళపు చెవులు. అది జ్ఞానము. తాళపు చెవిని ఎలా పోల్చడం జరిగిందంటే జ్ఞానము. జ్ఞానం అంటే ఏ జ్ఞానం అండి ఇది? వాక్య జ్ఞానమును. పరసంబంధమైన జ్ఞానము, పైనుండి వచ్చు జ్ఞానము, దైవికమైన జ్ఞానము అని అర్థం. సో ఆ జ్ఞానం అనేటటువంటిది, ఆ జ్ఞానం ఎక్కడుంది అని అంటే బైబిల్ గ్రంథంలో జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము అని చెప్పబడింది. దేవుడి మాట ఎలాంటిది అంటే అది జ్ఞాన సత్య స్వరూపమైంది. అది పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రమైనా కావచ్చు, కొత్త నిబంధనల రూపములో ఉన్న ధర్మశాస్త్రం కావచ్చు, ఏదైనా కూడా అది జ్ఞాన సత్య స్వరూపమైనటువంటిదే. అంటే జ్ఞానానికి ఒక స్వరూపం ఇవ్వగలిగితే అది ఎలా ఉంటదంటే దేవుడి ధర్మశాస్త్రం లేదా దేవుని యొక్క ఆజ్ఞ లేదా దేవుడి యొక్క మాట అని చెప్పొచ్చు. ఒకసారి బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది. ఏమని అంటే చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం చూడండి ఏమంటున్నాడు దేవుడు. 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదినై ఉన్నది. ఉత్తమమైనది చాలమ్మా. ధర్మశాస్త్రము అనేటటువంటి ఈ జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అనే మాట కనబడుతుందండి. ఒక మాట రోమిలకు రాసిన పత్రికలోనే అనుకుంటున్నది. రైట్. 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనం చూడండి, అక్కడ ఉంది క్లారిటీగా. అసలు ఏంటి జ్ఞానం అని అంటే ఇక్కడ రాయబడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడై ఉండి. సో జ్ఞాన సత్య స్వరూపమైనది ధర్మశాస్త్రము అంటే పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రమైనా కావచ్చు, కొత్త నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రమైనా కావచ్చు, జ్ఞానం అనగానే దేవుని వాక్యమే. అసలు యేసు ప్రభు ఏమై ఉన్నాడట? దేవుని శక్తి, దేవుడి జ్ఞానమునై ఉన్నాడు అన్నాడు. కాబట్టి జ్ఞానము వాక్యమై కూడా ఉన్నాడని రాయబడింది. కాబట్టి దేవుడి వాక్యమన్నా దేవుడి జ్ఞానమన్నా ఒక్కటే. దేవుడి వాక్యమే సువార్త, దేవుడి వాక్యమే రక్షణ సువార్త. కాబట్టి సో తాళపు చెవులు అనగానే రక్షణ సువార్త, లేదంటే దేవుడి యొక్క జ్ఞానము లేదా దేవుడి యొక్క ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రంలో ఏముంటుంది అని అంటే చేయవలసినది చేయకూడదు ఉంటది. ఇప్పుడు రక్షణ సువార్తలో కూడా ఇదే ఉంటది. ఇప్పుడు దాకా చేయకూడదే చేసేసాం మనం, ఇక మీదట ఇలాగే చేస్తూ ఉంటే నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి దాన్ని చేయడం మానేసుకొని దేవుడి సన్నిధిలో పశ్చాత్తాప పడితే చేయవలసిన పనులు చేసి ఉండవలసినటువంటి చోటికి పరలోకం వెళ్ళిపోతాం. ఇదే సువార్త కదా. కనుక ఆ సువార్త అనేటటువంటి ఆ రక్షణ సువార్త అనే తాళపు చెవులు ఒకనాడు అంటే యేసు ప్రభుకు ముందటి కాలంలో నోహు గారికి ఇవ్వబడ్డాయి, అలాగే మిగిలినటువంటి నీతిమంతులకు ఇవ్వబడ్డాయి, ప్రవక్తలకు ఇవ్వబడ్డాయి, నీతిమంతులకు, రాజులకు ఇవ్వబడ్డాయి, న్యాయాధిపతులకు ఇవ్వబడ్డాయి. తర్వాత కాలంలో యోహాను గారికి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి ఇవ్వబడింది, యేసు ప్రభుకి ఇవ్వబడింది, యేసు ప్రభు ద్వారా అపోస్తలులకు ఇవ్వబడింది, అపోస్తల ద్వారా తర్వాత తరాల వాళ్ళకి ఇవ్వబడింది. ఈ తరంలో మనకొచ్చింది. మనం కూడా ఏం చేయాలి? ఈ తాళపు చెవులను ఇదిగో ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏం చేశారట, వీళ్ళలాగా ఎత్తుకుపోకుండా మీరు జ్ఞానమని తాళపు చెవులు ఎత్తుకుపోయారు, అందుకే మీరు ప్రవేశించట్లా పరలోకంలో, తర్వాత ప్రవేశించే వాళ్ళని కూడా ప్రవేశింపనీయటం లేదు అని మాట్లాడుతుంది. కాబట్టి ఇది తాళపు చెవులు అన్న మాటానికి అర్థం. ఇకపోతే మరొక అర్థం కూడా ఉంది ఇక్కడ, మరొక విషయం కూడా తెలుసుకోవాలి. అదేంటంటే నువ్వు భూమి మీద మూసేస్తే పరలోకంలో కూడా మూయబడతారు, అలాగే భూమి మీద తెరిస్తే పరలోకంలో కూడా తెరవబడతారు. అంటే అక్కడ లైట్ ఉంది, ఇక్కడ స్విచ్ ఉంది అని చెప్తున్నాడు. భూమి మీద స్విచ్ ఉంది, పరలోకంలో లైట్ ఉంది అన్నట్టు చెప్తున్నాడు ప్రభు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంట? ఇంకోటి ఏంటంటే ఇదే విషయం అంటే మరి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 19వ వచనం చివరి మాటలో ఏదైతే
నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఒక్కరితోనే చెప్పాడు. ఇక్కడ 18వ అధ్యాయానికి రండి, 18వ అధ్యాయానికి రండి. ఒక్కరితోనే చెప్పబడిన మాట 18వ అధ్యాయం 18వ వచనానికి వస్తే మత్తయి సువార్తలోనే ఏమని మాట్లాడుతున్నారు ఒకరు చదవండి త్వరగా. ఎన్నో వచనం? మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం అమ్మా. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రైట్. 16వ అధ్యాయం 19వ వచనంలో ఎవరితో చెప్పినట్టుంది చెప్పండి? పేతురు గారితో ఒక్కరితో చెప్పినట్టుంది. ఇక్కడమ్మా ఇక్కడ ఎంతమంది చెప్తున్నట్టుంది? మీరు అంటే అపోస్తలందరితో చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా మీరు చూడగలిగితే ఇది కేవలం పేతురు గారి కొరకు మాత్రమే కాదు, ఇది కూడా పరలోక రాజ్యపు తాళపు చెవులు అన్నది ఎలాగైతే ఆయనకు మొదట ఇవ్వబడిందో అలాగున్నే భూమి మీద బంధించటం, పరలోకంలో బంధించటం, భూమి మీద విప్పటం, పరలోకంలో విప్పటం అన్నది కూడా మొదటిగా పేతురు గారికి ఇవ్వబడింది తప్ప ఆయనకు మాత్రమే ఇది ఎక్స్క్లూజివ్ కాదు, ఆయనకు వ్యక్తిగతంగా ఇవ్వబడింది కాదు. తర్వాత మిగతా అపోస్తలులకు ఇవ్వబడింది, తర్వాత అందరికి ఇవ్వబడింది. ఇంతకు భూమి మీద తెరవటం, పరలోకంలో తెరవబట్టం అంటే ఏంటి? భూమి మీద మూసేయటం, పరలోకంలో మూసేయటం అంటే ఏంటి? ఇప్పుడు పేతురు గారి కోసం మాత్రమే కాదు, ఇది కూడా అందరి కొరకు అని చెప్పబడింది. ఓకే, బాగుంది. తాళపు చెవులు అంటే ఏంటి అనేది మనం వివరణ తెలుసుకున్నట్లు మీరు భూమి మీద ఏదైతే బంధిస్తారో పరలోకంలో కూడా బంధించబడుతుంది అంటే ఏంటి అర్థం? భూమి మీద ఏదైతే విప్పబడుతుందో తెరవబడుతుందో పరలోకంలో కూడా విప్పబడుతుంది తెరవబడుతుంది అని అంటే అర్థం ఏంటి చెప్పండి. మన ప్రశ్న అర్థమైందా బ్రదర్స్ సిస్టర్స్? అన్న, భూమి మీద మనము ప్రార్థన చేసినప్పుడు అది పరలోకముకు కూడా ఎక్కిపోతాది కదన్నా? ఓకే అమ్మా, ప్రార్థన చేయటం ఆపేస్తే వెళ్లకుండా ఉంటది అంతే కదమ్మా? అనుకుంటున్నాను. రైట్. ఇంకా ఇంకా చెప్పండి, ఇంకా మాట్లాడండి అమ్మా. దాని అర్థం ఏమనుకుంటున్నారు బ్రదర్స్ సిస్టర్స్? మాట్లాడండి. సిస్టర్ ఒక మాట చెప్పండి అమ్మా. భూమి మీద సంఘము ఒకవేళ తెరవబడితే పరలోకంలో కూడా తెరవబడుతుంది, అలాగే మూయబడింది అంటేనే భూమి మీద అక్కడ కూడా మూయబడుతుందని అనుకుంటున్నాను. ఇంకా క్లారిటీ రావాలమ్మా. ఇంకా ఇంకా మాట్లాడండి, మిగతా వాళ్ళు చెప్పండి. సువార్త ఇంకా రావాలమ్మా, ఇంకా క్లారిటీ రావాలి. ఎవరైతే అనేక మందిని మారు మనసు పొంది పరలోక రాజ్యంలో చేర్చబడతారో వారికి పరలోక మందు తాళపు చెవులు ఇవ్వబడు. ఓకే రైట్. ఇంకా ఇంకెవరన్నా మాట్లాడండి. ఓకే, ఏం లేదమ్మా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నమ్మిన వాడు రక్షించబడును అంటే పరలోకము తెరవబడింది, నమ్మని వానికి శిక్ష విధించబడును అంటే పరలోకం మూయబడింది. అర్థమైందా మీకు? ఇప్పుడు దేవుడి వాక్యం అనేటటువంటిది తాళపు చెవి. తాళపు చెవిని ఎవరైతే స్వీకరిస్తారో స్వీకరించిన వాడు ఏమైపోతాడు? పరలోకం తెరవబడి దేవుడి రాజ్యంలోకి వెళ్ళిపోతాడు. పరలోక రాజ్యం అనేటటువంటి ఆ దేవుడి రక్షణ సువార్త అనే తాళపు చెవులను ఎవడు స్వీకరించడో వాడు వెళ్ళలేడు లోపలికి. అది మోయబడ్డం అంటే. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడే ఉంది ఒక మాట, 18వ అధ్యాయం 18వ వచనం చదివాం కదా మనం. దానికి క్లారిటీగా వివరణ ఏమని రాయబడిందంటే ఒకసారి 15వ వచనం దగ్గర నుంచి చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. అతడు నీ మాట విన్న ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటవి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకుని అతని యొద్దకు పోము.
అతడు వారి మాటలను వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పు. అతడు సంగపు మాటను వినని ఎడల అతను నీకు అన్యునిగాను సుంకరునిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పైన ఒక ఇన్సిడెంట్ చెప్పి కిందికి వస్తే ఈ మాట అంటున్నాడు ప్రభువు. ఆ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? కింద ప్రభు చెప్తున్న ఈ మాటలకి పైన ఉన్నటువంటి ఆ మాటలకి ఏమైనా సంబంధం, ఏమైనా సింక్ అయినట్టు మీకు ఏమైనా అనిపించిందా? అనిపించుంటే ఏమనిపించింది? వందనాలన్నా. వందనాలమ్మా, చెప్పండి. ఇప్పుడు ఒకరికి స్వార్థ మనం ప్రకటించినప్పుడు వారు నమ్మకపోయిన ఎడల అంటే 2-3 మాటలు మనం బోధించినాం అనుకో, వారు నమ్మరన్నా. అట్లాంటి వారిని సుంకరిగా అట్లా ఎంచుకోవాలి, వదిలిపెట్టాలి. అంటే దగ్గరకు వచ్చారు కానీ ఆ విప్పబట్టం తెరవబట్టం అనే దానికి ఆ పైన చెప్తున్నటువంటి దానికి లింక్ అడుగుతున్నాను నేను. రక్షింపబడకపోవడం అన్నా, అది రక్షించబడకపోవటమే మూయబడటం. ఒక మనిషి రక్షణను కాదనుకుంటే మనము పరలోకములో మూసేసినట్లు. ఒక మనిషి రక్షణ పొందుకోకపోవటం తన తప్పిదమే. కానీ తన తప్పిదం బట్టి మనం ఏం చేస్తున్నాము? లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ మనిషి అలా వెళ్ళనీయకుండా పోవటానికి సంబంధించి మనవంతు పాత్ర కూడా ఉన్నది గనక, మన దగ్గర తాళపు చెవులు ఉన్నాయి, వాడు తీసుకోలేదు గనక మనము మనం మూస్తే మూయబడుతుంది అన్న పదం. అంటే ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ కూడా మనకు క్లారిటీగా ఏమనుందంటే, మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. తాళపు చెవులు ఇచ్చేవరైనా ఆయన నువ్వు బాగుపడు, సమాధానపడు, మంచిగా ఉండు, బ్రతుకు దిద్దుకో అని రక్షణ సువార్తను వాడికి అందిస్తున్నాం. అందించినా వాడు వినటం లేదంటే మూయబడింది పరలోకం అని అర్థం. ఇందులో మనం పాత్రధారులం గనక మనలో ఆ మాట మాట్లాడడం జరిగింది. ఒకవేళ విన్నాడనుకోండి, వింటే పరలోకము తెరవబడింది అని అర్థం. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రక్షణ సువార్త విషయంలో ఓ మనిషి దానికి లోబడితే పరలోకాన్ని మనం తెరిచినట్లు, రాజ్యంలోనికి సంఘంలోనికి ఒక మనిషిని చేర్చినట్లు. రక్షణ సువార్తకు ఒక మనిషి లోబడ్డం లేదంటే పరలోక రాజ్యం మనం మూసేసినట్లు, వాడు వెళ్ళడు. అంతే. అంటే విధేయత చూపటం అంటే మనము తెరిచినట్లు పరలోక రాజ్యాన్ని, అతడు రక్షణ పొందినట్టు. రక్షణ సువార్తకు విధేయత చూపకుండా అవిధేయులైపోయారు అని అంటే మనం పరలోకం మూసేసినట్లు, వాడు అందులోనికి వెళ్ళండి. ఇది పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు. భూమి మీద మూయబడ్డం, పరలోకంలో మూయబట్టం, భూమి మీద తెరవటం, పరలోకంలో తెరవటం అనేటటువంటి మాటలకున్న అర్థాలు. కాబట్టి ఇది కేవలం తాళపు చెవులు గాని, మూసే అధికారం, తెరిచే అధికారం గాని కేవలం పేతురు గారికి మాత్రమే ఇవ్వబడలేదు. ఆ తదుపరి కాలంలో అపోస్తలులందరూ కూడా వాడటం అనేది జరిగింది. తదుపరి పౌలు గారు, బర్నబా గారు, మిగిలినటువంటి తర్వాత తీతు గారు, తిమోతి గారు, వీళ్ళందరూ కూడా వాడటం జరిగింది. తర్వాతి తరాల్లో మనమందరికి కూడా దేవుడు ఇవ్వటం జరిగింది. కాకపోతే మనం పరలోక రాజ్యపు తాళపు చెవులు తీసుకునేంత గొప్ప ధన్యతకి వెళ్ళిపోతామా, లేకపోతే పాతాళలోకి తాళపు చెవులు యేసు ప్రభు చేత తీయించబడి అపవాదికి వాని దూతలకు నిర్ణయించబడినటువంటి నిత్యాగ్నికి వెళ్ళటం అనేది మన నిర్ణయం మీద, మన విధేయత మీద, మన అవిధేయత మీద ఆధారపడి ఉంది. ఇది ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి అర్థం ప్రియులారా. ఈ పాఠానికి సంబంధించి ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి. పాఠానికి సంబంధించి ఈ 2 వచనాలకు సంబంధించినటువంటి విషయం అయిపోయింది, పాఠం అయిపోయింది. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి.